ప్రమాణ స్వీకారం రోజు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కంట్రోల్ ఉంది, బీజేపీ కంట్రోల్ ఉంది, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రధాని గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా లేదంటే పోలవరం వీటి గురించి అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుంటారు అని అనుకున్నారు. కాకపోతే అక్కడ అదేమీ లేదు. ఇప్పుడు ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం చూసాం, ప్రత్యేక హోదా తెచ్చేంత సత్తా ఉంది చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఇంకా అడగలేదు, ఆయన అనౌన్స్ చేయలేదు అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఒకవేళ 5 సంవత్సరాల్లో ఆయన ప్రత్యేక హోదా తేలేకపోతే అది నెగిటివ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంటారు. అంటే ప్రత్యేక హోదా రాదు, అందుకని చంద్రబాబు నాయుడు గారు దాదాపు అది ఆయన డ్రాప్ చేసుకున్నాడు. మీరు ఎందుకంటే లోకేష్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, చేసి మరి మీరు ప్రత్యేక హోదా గురించి అడుగుతారా అని అడిగారు వాళ్ళు. ఆయన అన్నాడు ప్రత్యేక హోదా ఏంటి, అసలు కావాల్సింది మనకు వనరులు, కావాల్సింది గ్రాంట్స్. ఆ గ్రాంట్స్ ఇచ్చి మనము అమరావతి, కానీ దానికి ప్రత్యేక హోదా అంటే మనకు కొన్ని కన్సెషన్స్, ఆ కన్సెషన్ చెప్పడం ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా అని ఆ క్వశ్చన్ ఆయన అవాయిడ్ చేశాడు. అంటే ప్రత్యేక హోదా రాదనేది పార్టీ, ఎందుకంటే లోకేష్ మాట్లాడినంటే కొంత ఆయనకు అంతర్గతంగా తెలిసి ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద, దానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ వాళ్ళు అడుగుతారు, మేము మరి వెనుకబడిన ప్రాంతం, మా హైదరాబాద్ నగరం తప్పించి మా ప్రాంతం వెనుకబడింది, మాకెందుకు ప్రత్యేక హోదా ఇవ్వరు అనే ఒక ప్రశ్న తప్పకుండా తెలంగాణ నుంచి వస్తుంది. బీజేపీకి ఏమో తెలంగాణలో మనం అధికారంలోకి వస్తామేమో అనేటువంటి, ఆంధ్రాలో వాళ్ళు అధికారంలోకి రారు, వాళ్ళంతగా వాళ్ళకి పోటీ చేస్తే రారు, కానీ తెలంగాణలో వచ్చే అవకాశం ఒకటి కనిపిస్తున్నాయి. కనుక తెలంగాణ వాళ్ళు ఆ ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళకి ఇస్తాం మీకు ఇవ్వమంటే పార్టీ బలం ఇక్కడ తగ్గిపోతుంది. కనుక తర్వాత చాలా రాష్ట్రాలు, బీహార్ రాష్ట్రం చాలా కాలంగా మాకు ప్రత్యేక హోదా ఇవ్వని అనుకున్నాం, నితీష్తో కూడా ఇప్పుడు వీళ్ళకి కొలాబరేషన్ ఉంది. మీరు చంద్రబాబు నాయుడికి ప్రత్యేక హోదా ఇస్తే నితీష్కి ఇవ్వాల్సి వస్తుంది. బీహార్ రాష్ట్రానికి ఎందుకు ఇచ్చారు అని అంటే బీహార్ చాలా వెనుకబడిన ప్రాంతం, అంటే వెనుకబడిన ప్రాంతాలన్నీ మాకు ప్రత్యేక హోదా ఇవ్వని అంటారు. ఇది ఒక అన్నింటింగ్. అందుకని ఆ ప్రశ్న ఇప్పుడు మీకు అది రాదు. నేను అనుకోవడం ఏంటంటే భారతీయ జనతా పార్టీ క్యాపిటల్ సిటీ, మీకు కొంత అన్యాయం జరిగింది కాబట్టి, క్యాపిటల్ సిటీ ఆలస్యమైంది కాబట్టి, మీకు బైఫర్కేషన్లో సపోర్ట్ చేస్తామని ఉంది కాబట్టి, యాక్ట్లో ఉంది కాబట్టి, అది చంద్రబాబు నాయుడు గారు అడగొచ్చు, యాక్ట్లోనే ఉందండి మాకు సహాయం చేస్తామనేది. అప్పుడు వాళ్ళకి కొంత గ్రాంట్స్ ఇవ్వడం, కొంత లిబరల్గా గ్రాంట్స్ ఇవ్వడం, అర్బన్ డెవలప్మెంట్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ దానికి ఇవ్వడం, అది చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా కావాల్సిన వనరులు కదా, ప్రత్యేక హోదా ఇస్తే ఒకటి ఏమైతుందంటే పరిశ్రమలకి దానికి కొంత టాక్సేషన్ తక్కువ ఉంటుంది, ఇన్సెంటివ్స్ కొన్ని ఉంటాయి కొంతకాలంగా. ఇప్పుడు అంత వనరులు ఇచ్చినప్పుడు ప్రత్యేక హోదా గురించి అడగడం కంటే కూడా మాకు ఎక్కువ సహాయం చేయండి, క్యాపిటల్ సిటీకి కావాల్సింది ఇన్ని 100 కోట్లు 1,000 కోట్లు ఇవ్వండి అన్నప్పుడు మేము ఫేజ్ వైజ్ ఇస్తామని వాళ్ళు అంటే, ఇవాళ ప్రత్యేక హోదా అనేటువంటిది బీజేపీకి తర్వాత టీడీపీ పార్టీ మధ్యన అదొక సమస్య అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు గారి ముందున్న పెద్ద ప్రాబ్లం ఏది అంటే అమరావతి డెవలప్ చేయడం, దాన్ని 2 సంవత్సరాల్లో డెవలప్ చేస్తారు అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. దీనికి భారీ ఎత్తుల ఖర్చు అవుతుంది, అంత అమౌంట్ లేదు అని చెప్పేసి కూడా వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి 2 సంవత్సరాల్లో ఈ అమరావతి డెవలప్మెంట్ బీజేపీ సహకారంతో కంప్లీట్ చేస్తుందని అంటారు సార్. మీ ఒపీనియన్ ఏంటి సార్? అమరావతి డెవలప్మెంట్ చేస్తే అంటే ఆయన కొంచెము పట్టుదల ఉన్న మనిషి. ఓకే, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైటెక్ సిటీ డెవలప్ చేయాలనుకున్నాడు, టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాడు అనుకున్నాడు, దానికి ప్రయారిటీ ఇచ్చాడు, చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చాడు. సంస్థలకి తాను రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ కట్టుకున్నటువంటి మొత్తం బిల్డింగ్ ని IIITకి ఇచ్చేసాడు. ఆయనకు ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వైట్ చేయడం, అలాగే ఇండియన్ స్టాటిస్టికల్ ఒక దాన్ని డెవలప్ చేశాడు. ఆయన పిలిచారు కూడా ఈ మధ్యన, వాళ్ళు ఏదో దశాబ్దోత్సవాలు జరిగితే పిలిచారు ఆయన. కనుక ఆయనకి ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఆయనకు, అలాగే అర్బన్ డెవలప్మెంట్ అనేది ఆయనకు ప్రయారిటీ. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఆయన దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. అయితే ఎంత తొందరగా డెవలప్ చేస్తారంటే ఆ స్థలం ఏదైతే ఈయన చూజ్ చేసుకున్నాడో దానికి చాలా సమస్యలు ఉన్నాయి. నేను కూడా 2 సార్లు అక్కడ వెళ్ళాను. ఎంత లోతు తవ్వినా అది లూజ్ సాయిల్. అది ఇక్కడ హైదరాబాద్ నగర్ నాటికి అది ఇది హార్డ్ సాయిల్. ఇక్కడ ఇల్లు కట్టుకోవడం చాలా సులభం, ఆ ప్రాంతంలో ఇల్లు కట్టడం చాలా కష్టం. కనుక బాగా ఇబ్బంది అయింది. గుట్టలు గుట్టలుగా మట్టి తవ్విపోసారు, ఇంకా లోపలికి పోవాలి ఫౌండేషన్. దాని ఆ సమస్య ఉంది. కనుక
ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే ఏదో ఒక దానికి సముద్రంలోనే బ్రిడ్జిలు కడుతున్నారు, సముద్రం ఇళ్ళు కడుతున్నారు కనుక ఆ టెక్నాలజీ యూజ్ చేయాలి. కానీ నేను అనుకోవడము చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి కష్టపడి ఏదో చెయ్యాలని అయితే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. బీజేపీ కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడిని అంటే ఆయన చెప్పిన మాటను వినకుండా అట్లా కూడా ప్రవర్తిస్తారని అనుకోవడం లేదు. ఒకటి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమస్య ఏంటంటే మీరు ఒక్కసారి ఒకరికి సహాయం ఎక్కువ చేస్తే పక్క వాళ్ళు వాళ్ళకే చేస్తున్నారు, మా సంగతి ఏమిటి అనేది మిగతా రాష్ట్రాల్లో వీళ్ళు జవాబు చెప్పుకోవచ్చు. ఎంత కాదన్నా ఆంధ్ర పూర్తిగా వెనకబడినటువంటి ప్రాంతం కాదు, ప్రాంతంగా అది వెనకబడిన ప్రాంతం కాదు. ఏదో రాయలసీమ ఉత్తరాంధ్ర ఉండదు, కానీ కోస్టల్ ఆంధ్ర అది హరిత విప్లవం తర్వాత చాలా సంపద ఉన్నటువంటి ప్రాంతం. వాళ్ళే చాలా చోట్ల ఇన్వెస్ట్ చేశారు ఆ సంపదని. ఇండస్ట్రీస్ అని పెట్టిన వాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ పెట్టిన వాళ్ళు అంతా వాళ్ళే. మా ప్రాంతం ఈ ప్రాంతం వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఎదిగింది చాలా తక్కువ కనుక అక్కడ వీళ్ళందరినీ పిలిచి చేయించాలని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా అసలు చేస్తారు అనేది మనము దాన్ని ఏది చూడవలసింది. ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక హామీ కూడా ఇచ్చారు, మనం వాలంటీర్ వ్యవస్థ సార్, వాళ్ళని చేర్చుకుంటాను, 10,000 శాలరీ పెంచుతాను 5,000 నుంచి అని చెప్పారు. సో ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థలో ఒక గందరగోళం అయితే నెలకొని చాలా మంది రాజీనామా చేశారు, మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పేసి వీళ్ళకి లెటర్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు వాటి గురించి అయితే మాట్లాడలేదు. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఈ వాలంటీర్లను తీసుకోవాలా, ఆ వ్యవస్థను కంటిన్యూ చేయాలా? అంటే అంతకుముందు విమర్శలు చేశారు, మళ్ళీ హామీ ఇచ్చారు, ఏం జరుగుతుంది అంటారు సార్? నేను కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ తీసేయారు. ఎందుకు తీసారంటే వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు, ప్రతి గ్రామానికి 11 మంది కదా. ఆల్రెడీ నిరుద్యోగ సమస్య ఉంది ఆ ప్రాంతంలో, పారిశ్రామిక ఎక్కడ లేకుండా. మళ్ళీ 3-4 లక్షల మందిని మీరు తీసేస్తే వీళ్ళందరూ రాష్ట్రం అంతా తిరిగి మమ్మల్ని ఉన్న ఉద్యోగాలు తీసేసి, ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు మా ఉద్యోగం తీసేశారంటారు. అంత తర్వాత ఆయన కూడా వీళ్ళని తీసేస్తామని అనలేదు. ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో వీళ్ళ రెమ్యునరేషన్ పెంచుతాము అని. అయితే ఎన్నికల్లో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేశారు అనేటువంటి ఒక క్రిటిసిజం వచ్చింది. చేసి ఉంటారు, వాళ్ళు గ్రామంలో ఉన్నారు కదా, గ్రామంలో 11 మంది ఉన్నప్పుడు ఆ పార్టీ పవర్లో ఉంది, మళ్ళీ వస్తుంది అనేటువంటి ఒక దాంతో గ్రామంలో చెప్పుండొచ్చు, మీకు ఈ సహాయం చేశాం కదా, ఈ సహాయం చేశాం. ఎందుకంటే ఆ 11 మంది వాలంటీర్స్ ద్వారానే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు వెళ్ళిపోయాయి కనుక వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చారు కదా మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుంటారు. ఆ దాని మీద టీడీపీ పార్టీ వాళ్ళ క్రిటిసిజం ఏంటంటే వీళ్ళంతా పార్టీ ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళు ప్రభుత్వం నుంచి వీళ్ళకు జీతాలు వస్తున్నాయి, ప్రభుత్వ ఉద్యోగులు ఏంటి ప్రచారం చేశారు అనేది ఒకటి వీళ్ళ మీద. వాళ్ళు ఏంటి అసలు ఇప్పుడు వీళ్ళు మా అధికారం ఉంటే వీళ్ళు ప్రచారం చేస్తారు. ఆ పిల్లలకు రాజకీయంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డితో కమిట్మెంట్ కాదు కదా, తమకు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగాన్ని తీసేస్తే వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ ఏవైతున్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు ఇంత లక్షల మంది పిల్లలు ఉద్యోగాన్ని తీసేశారంటే అది దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది కనుక నేను అనుకోని వెంటనే ప్రాక్టికల్ గా కొంచెం ఇంకా పెంచి కాస్త రెమ్యునరేషన్ పెంచాడు అనేటువంటి దీంట్లో మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి సార్ కూడా చాలా బాగానే చేస్తున్నారని అంటారు. అంటే ఇది నిరుద్యోగుల సమస్య. ఇది నిరుద్యోగులకు ఆ రాజకీయ పార్టీ కాదు, తమకు సహాయం చేసేవాళ్ళు తమకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఉంటుంది వాళ్ళు. కనుక నేను ఇంత పెద్ద నిర్ణయం ఇంతమందిని తీసివేయడం అనేది, తీసివేస్తే మళ్ళీ 4 లక్షల మంది తమకు సంబంధించిన వాళ్ళు పెట్టుకోవాలి అయినప్పుడు అది చాలా పెద్ద సమస్యకు దారితీస్తుంది. మీరు ఎట్లా సెలెక్ట్ చేస్తారు? నేను చంద్రబాబు నాయుడుకి ఇలాంటి సమస్యలు తనకు తాను సృష్టించుకుంటానని నేను అనుకోలేదు.